నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడొద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి. సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో బుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం కేంద్రంలో పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో ఇప్పటికీ మంత్రిత్వ శాఖ లేకపోవడం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనగణనలో కులగణన ఏర్పాటు చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఈరోజు బీసీ ఉద్యోగ సంఘాలకు ప్రమోషన్లో రిజర్వేషన్లు లేకపోవడం కూడా అటెండర్ గా జాయిన్ అయినటువంటి ఒక ఉద్యోగి ఒక అటెండెంట్ గానే రిటైర్డ్ అయిపోయే పరిస్థితి ఏర్పడేది. కాబట్టి అన్ని రాష్ట్రాలలో ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రధానమైనటువంటి డిమాండ్ పెట్టడం జరిగింది. ఇప్పటికీ మరి 70 సంవత్సరాల పాలనలో మరి పార్లమెంట్లో ఎన్నికల్లో ఎప్పుడు వచ్చినా కానీ కేంద్రంలో ఉన్నటువంటి జనగణనలో కులగణన జనగణన ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో ఎన్నోసార్లు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ప్రధానమంత్రులను కలిసి అదేవిధంగా కేంద్రంపై ఎన్నోసార్లుగా దండయాత్ర చేయడం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా బీసీలకు బిచ్చగాళ్ళలాగానే చూస్తున్నారు. కానీ నిన్న మొన్న ఒక ప్రధానమంత్రి బీసీగా ఉండి ఇలా ఓసీలకు 4% నిన్నటువంటి ఓసీలకు ఇలా 10% రిజర్వేషన్లు కల్పించంటే దానికి అగ్రకులాల యొక్క ప్రాతినిధ్యం ఎంత ఉందో కేంద్రంలో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇలా ప్రతి ఒక్క కుల సంఘాలకు మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం. ఇలా కేంద్రంపై యుద్ధం చేయడానికి ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ప్రతి ఒక్క కుల సంఘం కూడా మన పార్లమెంట్ లో బీసీ బిల్లు కోసం, చట్టసభలో రిజర్వేషన్ల కోసం నేతృత్వం వహించి మరి ఢిల్లీకి ఎప్పుడైతే మనం ప్రధానమైనటువంటి డిమాండ్లతో పోరాడతామో, గుజ్జారు ఆంధ్రప్రదేశ్ లో కాపులు ఏ విధంగా ఉద్యమం చేపట్టారో ఆ విధమైనటువంటి ఉద్యమం బీసీలు తిరుగుబాటు చేస్తేనే మనకు ప్రధానమైనటువంటి డిమాండ్లను సాధించుకోగలుగుతాము. ఇలా మన బీసీ చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. కానీ ఎప్పటికప్పుడు ఇలా 34% ఉన్నటువంటి రిజర్వేషన్లు పంచాయతీ రిజర్వేషన్లను 18% చేస్తే ఒక్క కుల సంఘాలు కూడా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసేటువంటి నాయకత్వం లేదు. కానీ కృష్ణన్న ఒక్కడే పోరాటం చేసి కృష్ణన్న జీవితం లక్ష్యం సాధించేంత వరకు ఆయన ఏదైతే రంగంలో ఉన్నాడో మనం ప్రతి కుల సంఘాలు కూడా ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో యుద్ధ పోరాటం ముందు తీసుకెళ్లగలిగితేనే నిజమైనటువంటి స్వాతంత్రం లభ్యం జరుగుతుంది, బీసీలకు న్యాయమైనటువంటి పోరాటం జరుగుతుంది. అందుకనే కేంద్రంలో మంత్రిత్వ శాఖ అదేవిధంగా జనగణన కులగణన ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టడానికి ప్రధానమైనటువంటి నాయకత్వం మనం వహించాలి. రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని గుర్తు చేస్తూ రేపు జరగబోయే ఎలక్షన్ లో మన బీసీలను మనం గెలిపించుకోవడానికి ప్రధాన పాత్ర పోషించాలని బీసీ కుల సంఘాలకు అదేవిధంగా రాజకీయ సంఘాలకు కూడా డిమాండ్ చేస్తున్నాం.